నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రాజకీయాల పేరిట బీజేపీ కాంగ్రెస్ నాయకులు నీచ స్థాయికి దిగజారుతున్నారని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ధ్వజమెత్తారు. 9 ఏళ్లలో ఎంతో అభివృద్ధి చేశాము కాబట్టి ప్రజలు మళ్లీ బీఆర్ఎస్ను గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. భీమ్గల్ ప్రాంత ప్రజల చిరకాల కోరిక అయిన భీమ్గల్ ఆర్టీసీ బస్ డిపోను ఆదివారం నాడు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్లు పునః ప్రారంభించారు. అనంతరం డిపో బస్సును జెండా ఊపి ప్రారంభించారు. అక్కడే బస్ డిపో ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి సహకారంతో భీమ్గల్ బస్ డిపోను పునః ప్రారంభించుకున్నామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ భీమ్గల్ బస్ డిపోను మూసివేశారు. మళ్లీ కాంగ్రెస్ వాళ్లే బస్ డిపో అంటూ గొడవలు చేయటం విడ్డూరమని అన్నారు. భీమ్గల్ బస్ డిపో విషయంలో చాలామంది రాజకీయం చేశారని, ప్రతిపక్ష పార్టీలు ఎన్ని ఎత్తులు వేస్తారో అంతకు 3 ఎక్కువ అభివృద్ధి చేసి చూపిస్తానని మంత్రి చెప్పారు. ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ 14 సంవత్సరాల క్రితం మూతపడ్డ బస్ డిపోను మళ్లీ ప్రారంభించుకున్నామని అన్నారు. ఆర్టీసీ ఇంజనీర్ల కష్టం వల్ల కేవలం 2 నెలల్లోనే భీమ్గల్ బస్ డిపోను పునః ప్రారంభించుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. 22 బస్సులను భీమ్గల్కు కేటాయిస్తున్నట్లు బాజిరెడ్డి చెప్పారు. భవిష్యత్తులో భీమ్గల్ నుండి తిరుపతికి కూడా బస్సులను ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలు ఆర్టీసీని ఆదరించాలని కోరారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రతిపక్షాలు మళ్లీ ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమవుతున్నారని బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో భీమ్గల్ మున్సిపల్ చైర్పర్సన్ కన్నె ప్రేమలత సురేందర్, దర్పల్లి జెడ్పీటీసీ సభ్యులు బాజిరెడ్డి జగన్, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు. మట్టి గణపతులను పూజిద్దాం, పర్యావరణాన్ని పరిరక్షించుకుందామని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా పిలుపునిచ్చారు. పర్యావరణాన్ని పరిరక్షించుకునే బాధ్యతలో భాగంగా ఎమ్మెల్సీ కవిత తన వంతు సహకారం అందించారని అన్నారు. నిజామాబాద్ జిల్లాలోని వివిధ యువజన సంఘాల కోరిక మేరకు 108 వినాయక మండపాల నిర్వాహకులకు భారీ మట్టి వినాయక విగ్రహాలను ఎమ్మెల్సీ కవిత సహకారంతో పంపిణీ కార్యక్రమం జరిగింది. అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా, నగర మేయర్ నీతూ కిరణ్ ఈ 6 ఫీట్ల మట్టి వినాయక విగ్రహాలను వివిధ గణేష్ మండప నిర్వాహకులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పర్యావరణాన్ని రక్షించుకోవాలన్న లక్ష్యంతో తన స్వంత డబ్బులతో 108 భారీ మట్టి విగ్రహాలను అందజేసిన ఎమ్మెల్సీ కవితకు ధన్యవాదాలు తెలిపారు. ఒక నాయకురాలిగా తాను అన్ని సందర్భాల్లో తన బాధ్యత నిర్వర్తిస్తున్నారని బిగాల తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలను మరెన్నో చేపట్టాలని, వారికి ఆ వినాయకుని అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు చెప్పారు. యువత భక్తి శ్రద్ధలతో వేడుకలు జరుపుకోవాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రామ్ కిషన్ రావు, భారత జాగృతి జిల్లా అధ్యక్షులు అవంతిరావు, చిన్ను గౌడ్ తదితరులు పాల్గొన్నారు. సత్యప్రకాష్ రావు, రాజేంద్ర ప్రసాద్ గారు, జగత్ రెడ్డి రావు, అదేవిధంగా మా లక్ష్మీనారాయణ గారి ఎంపీ కానీ ఇంకా చాలామంది ఇక్కడ ఉన్నారు. ఈ కార్యక్రమం ఇచ్చేశారు. మీ అందరి తరఫున పర్యావరణాన్ని రక్షించుకోవాలని చెప్పేసి ఏదైతే అక్కడ తండ్రిని కట్టుకొని తన సొంత డబ్బులతో 108 మంది గణేష్ విగ్రహాలను ఏదైతే ఇస్తున్నారో మీ అందరి తరఫున నేను కవితకు ధన్యవాదాలు తెలియజేస్తాను. మరి ప్రతి సంవత్సరం మనం ఈ పండుగని గొప్పగా జరుపుకుంటాము. దాంట్లో భాగంగా యువకులు కూడా ఉత్సాహంతో ఈ నవరాత్రుల్లో ప్రతిరోజు ఒక పండగ వాతావరణంలో అందరూ కూడా ఒక కుటుంబ సభ్యులు ఒక దగ్గరికి చేరి మరి భక్తి శ్రద్ధలతో అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలను పరిష్కారం చేయకపోతే ప్రభుత్వం పతనం తప్పదని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి జె వెంకటేష్ హెచ్చరించారు. అంగన్వాడీ సమ్మెపై ప్రభుత్వం విధానం మారాలని సూచించారు. నిజామాబాద్ జిల్లాలో అంగన్వాడీ ఉద్యోగుల సమ్మె 7వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర కార్యదర్శి జె వెంకటేష్ సమ్మె శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ సమ్మెపై ప్రభుత్వం స్పందించి సమ్మెలో ఉన్న సంఘాలతో చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించే దిశగా సమ్మె విరమణకు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాని సమ్మెలో ఉన్న అంగన్వాడీలను భయభ్రాంతులకు గురి చేస్తూ బెదిరింపులకు పాల్పడితే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర సాధనకై సకల జనుల సమ్మె చేసి అన్ని పనులు బంద్ పెట్టి తెలంగాణ సాధించుకున్నామని ఆయన గుర్తు చేశారు. అప్పుడు అంగన్వాడీ సెంటర్లు బంద్ పెడితే రాని ఇబ్బందులు ఇప్పుడు మా సమస్యలు పరిష్కరించాలని న్యాయంగా సమ్మె నోటీస్ ఇచ్చి సెంటర్లు బంద్ పెడితే ఎందుకు ఇబ్బందులు అవుతోందో ప్రభుత్వం చెప్పాలని ఆయన ప్రశ్నించారు. అంగన్వాడీ ఉద్యోగులు రోడ్డు మీదికి రావడానికి కారణం ఈ ప్రభుత్వమేనని, రాష్ట్ర ప్రభుత్వం విధానాలు మార్చుకొని తమ న్యాయమైన డిమాండ్స్ పరిష్కారం చేయాలని అన్నారు. పాత్ర ఆయమ్మల యొక్క పాత్ర చాలా గొప్పగా ఉన్నది. దాన్ని మీరు నిర్లక్ష్యం చేస్తే సరికాదని చెప్పి టీఆర్ఎస్ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మా డిమాండ్లు గొంతెమ్మ కోరికలేమీ కావు. మేమేమి 100 ఎకరాల భూములు రాసి పెట్టమంటూ లేదు. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్లో భూములు ఇమ్మని మేము చెప్తారేమో, మేము పెర్మనెంట్ చేయమని అడుగుతా ఉన్నాం. 25 సంవత్సరాలు ముసలి వయసు వచ్చి రిటైర్మెంట్ దగ్గరలో కూడా ఉన్నవాళ్ళం ఉన్నాము. అయినప్పటికీ మా కష్టాన్ని తగిన విధంగా గుర్తించట్లేదు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా గత ప్రభుత్వాలు ఇదే రకంగా నిర్లక్ష్యం చేస్తే మేము ఆ ప్రభుత్వాలకు తగిన గుణపాఠం నేర్పాము. ఇప్పుడు కూడా మాకేమీ పోరాటం చేయడం, సమ్మె చేయడం మాకు వ్యతిరేకమేమీ కాదు, మాకు ఇష్టం కూడా కాదు. కానీ అనివార్యంగా మీ వైఖరి వల్ల మేము సమ్మెకి వెళ్లాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. మా డిమాండ్ల మీద చర్చించండి. మంత్రి గారు చెప్తున్నారు అన్ని పరిష్కారం చేశామని. మీరు ఏ ఒక్క సమస్య పరిష్కారం చేయలేరు. కానీ మేము అడుగుతున్న 3-4 ముఖ్యమైనవి మీరు చేయండి. పెర్మనెంట్ మీరు చట్టం చేయండి. మిగతా రెవెన్యూ వ్యవస్థలో పెర్మనెంట్ జరిగింది. ఎలక్ట్రిసిటీలో కాంట్రాక్ట్ పద్ధతిలో ఆర్టిజన్లు తెచ్చారు, కొన్ని పరిష్కారం చేశారు. ఆర్టీసీలో కాంట్రాక్ట్ వ్యవస్థ లేదు మా పోరాటాల వల్ల. కానీ అంగన్వాడీలకు కూడా పెర్మనెంట్ చేయడం మీ చేతుల్లోనే ఉంది. మీకు ఏం అడ్డం వస్తుందో మీరు చెప్పాలి. 13,500 గొప్పగా ఇస్తున్నామంటున్నారు. ఈరోజు రోజుకి 1000 రూపాయలు వచ్చినా ఓ సగటు పేద కుటుంబం బతకడం అసాధ్యమైన విషయం. భార్య, భర్త, పిల్లలు, 2 ముసలోళ్ళు ఉన్నటువంటి ఏ కుటుంబం అయినా 1000 రూపాయలు కనీస ధర్మం. దేశమంతా అదే డిమాండ్గా కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్రం 3 లక్షల బడ్జెట్ ఉన్నది. ధనిక రాష్ట్రం. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా సంచలన విషయాలను బహిర్గతం చేశారు. పోలీస్ అధికారులు విచ్చలవిడిగా గన్ లైసెన్సులు జారీ చేయడంతో నిజామాబాద్ నగరం ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఒకే ఇంటి నెంబర్పై 6 లైసెన్స్లు జారీ చేయడాన్ని ఆయన వ్యతిరేకించారు. నిజామాబాద్ నగరంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ నగరంలో హత్యలు, గంజాయి, లవ్ జిహాద్ కేసులు పెరిగిపోయి శాంతి భద్రతలు అదుపు తప్పాయని అన్నారు. పోలీసు అధికారులు అధికార పార్టీ అండదండలతో ఒక్క ఏడాదిలోనే 70 గన్ లైసెన్సులు జారీ చేశారని తెలియజేశారు. 3 నుంచి 5 లక్షలు ఇస్తే గన్ లైసెన్సులు ఇస్తున్నారని, హమాలవాడిలో ఒకే ఇంటి నెంబర్ మీద
6 గన్ లైసెన్సులు ఇవ్వటం ఏంటని ప్రశ్నించారు. 17 సెప్టెంబర్ తెలంగాణ విమోచన దినోత్సవం రోజు బైక్ ర్యాలీ నిర్వహిస్తే పోలీసులు అడ్డుకున్నారని, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి గన్ లైసెన్సులు ఇచ్చే ధైర్యం ఉండగా పేదలకు కనీసం రేషన్ కార్డులు ఇచ్చే దమ్ము లేదని ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శ్రవంతి రెడ్డి, కార్పొరేటర్లు సుక్కామధు, ఎర్రం సుధీర్, సిటీ ప్రెసిడెంట్ పంచరెడ్డి లింగంతో పాటు ఇతరులు పాల్గొన్నారు. ఎట్లుంది నిజామాబాద్ అంతా సురక్షితంగా ఉందా? ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ ఉన్నట్ల? మీడియా వాళ్ళకు బాగా తెలిసి ఉంటుందని అడుగుతున్నా. ఈ మధ్యన పేపర్ల రోజు ఎమ్మెల్యే గారిని పొగుడుతూ వస్తున్నాయి వార్తలు. అయితే ఇంత ఎక్కడికి వెళ్ళి వచ్చింది, ఎప్పుడు నేను పొగడతాను నేను తెలుసుకుంటే, ఏదో 100 కోట్లు ఇస్తా అని డివిజన్కు ₹1 కోటి 3-4 నెలల నుంచి ఆ ప్రాసెస్ నడుస్తూ ఉంది. ఆ ప్రాసెస్ ఎట్లా అంటే నత్తతోటి పోటీ పెట్టుకున్నాడు. నత్త ముందుకు పోతుంది కానీ ఈ పనులు మాత్రం ముందుకు పోతలేవు. నత్త నడక కన్నా ఘోరంగా ఉంది. ఇక పరిస్థితి ఇట్లుందని ₹1 కోటి పని కోసము డివిజన్లకి వెళ్తే తిరగబడుతున్నారు. ఎక్కడ పోతే అక్కడ తిరగబడుతున్నారు, నిలబెట్టి ప్రశ్నిస్తున్నారు. ఆయన ఇచ్చిన హామీలు ఏమైనాయి? రేషన్ కార్డులు వస్తలేవు, పెన్షన్లు వస్తలేవు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు లేవు, ఉద్యోగాలు ఎక్కడ? నేను ఇస్తున్న 2,000 ఏమో కానీ మా ఇంట్లోకి వెళ్ళి 4-5 వేలు పోతున్నాయి, మా పిల్లలకు పనులు లేవు. ఇట్లా ప్రశ్నిస్తే పరారైపోయి కొంతమందిని అపాయింట్ చేసుకొని వాళ్ళు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు పాపం. ఇది మన ఎమ్మెల్యే గారి దుస్థితి. ఇవాళ ముఖ్యాంశం ఏంటిదంటే, నిజామాబాద్ పట్టణము నిజంగా ఒక రకంగా చెప్పాలంటే చాలా ప్రమాదంలో ఉంది. అన్ని మాఫియాలకు అడ్డనైతే అయింది. పిఎఫ్ఐకి అడ్డా, గంజాయికి అడ్డా, లవ్ జిహాద్ కేసులు వారంకు 4, నెలకు 2-3 హత్యలు, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లేదు. గొప్పలు చెప్పుకుంటాడు ఇంకొక దిక్కు, పాపం ఏం చేయాలో సుధాస్త లేదు, కిరాయిలను పెట్టుకొని గొప్పలు చెప్పించుకునే దుస్థితి. ఉదాహరణకి ఏంటంటే, గతంలో ఉన్న సిపి కార్తికేయన్ గారి పీరియడ్లో ఆయన 5 సంవత్సరాలు పనిచేసినట్టున్నాడు. 18 గన్ లైసెన్సులు ఇచ్చిండు ఆయన చేసిన పీరియడ్లో 18 గన్ లైసెన్సులు. ఆయన తర్వాత వచ్చిన సిపి నాగరాజు గారి పీరియడ్లో కేవలము 1.5 సంవత్సరాలలో 70 గన్ లైసెన్సులు ఇచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా నిజాం రజాకారులు అప్పటి హైదరాబాద్ రాష్ట్రాన్ని తమ చేతిలో ఉంచుకొని ప్రజలను చిత్రహింసలకు గురి చేశారని కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు అంతరెడ్డి రాజరెడ్డి తెలిపారు. నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవతో హైదరాబాద్లో నిర్వహించిన పోలీస్ యాక్షన్ ద్వారా తెలంగాణకు విముక్తి లభించిందని ఆయన వివరించారు. నగరంలోని జిల్లా కాంగ్రెస్ భవన్లో తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు అంతరెడ్డి రాజారెడ్డి ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం రాజారెడ్డి మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా నిజాం రజాకారులు అప్పటి హైదరాబాద్ రాష్ట్రాన్ని తమ చేతిలో ఉంచుకుని ప్రజలను చిత్రహింసలకు గురి చేశారని అన్నారు. ప్రజల స్వేచ్ఛను కాలరాస్తూ వారిని ఎదిరించిన వారిని శిక్షలు విధిస్తూ రజాకారులు ప్రజలను దోచుకునే వారని ఆయన తెలిపారు. అటువంటి సందర్భంలో ప్రజలు ఎంతోమంది తిరుగుబాటు చేశారని, కానీ నిజాం సర్కారు తిరుగుబాటు చేసిన వారందరిపై తూటాలు కాల్చారని ఆయన అన్నారు. 1947 సెప్టెంబర్ 7వ తేదీన జవహర్
జవహర్లాల్ నెహ్రూ మొదటిసారి నిజాం రజాకార్ల ఆకృత్యాలపై పార్లమెంట్లో ప్రకటన చేశారని ఆయన వివరించారు. తద్వారా ప్రజల పోరాటంతో పాటు నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క చొరవతో హైదరాబాద్లో నిర్వహించిన పోలీస్ యాక్షన్ ద్వారా తెలంగాణకు విముక్తి దొరికిందని ఆయన అన్నారు. కానీ ఇప్పుడున్న టీఆర్ఎస్ ప్రభుత్వం నిజాం రజాకార్ల మాదిరిగానే నిరంకుశ పాలనకు తెరలేపిందని అన్నారు. అబద్ధపు హామీలతో అధికారంలోకొచ్చి ప్రజలను మభ్యపెడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల యొక్క జీవన ప్రమాణాలను బీఆర్ఎస్ ప్రభుత్వం మరింత దుర్భరం చేసిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సేవాదళ అధ్యక్షులు సంతోష్, రాష్ట్ర ఎన్ఎస్యుఐ ప్రధాన కార్యదర్శి విపుల్ గౌడ్, జిల్లా ఓబీసీ అధ్యక్షులు నరేందర్ గౌడ్, డీసీసీ డెలిగేట్ అంతిరెడ్డి విజయపాల్ రెడ్డి, రాష్ట్ర ఎస్సీసెల్ కన్వీనర్ సాయిలు, నగర ఎస్సీసెల్ అధ్యక్షులు సుభాష్ జాదవ్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా గత 9.5 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వము ప్రజలను, విద్యార్థులను, రైతులను మోసం చేస్తూ ఎన్నో పథకాలు పెడుతూ ఏ పథకం కూడా అమలు చేయకుండా మోసం చేస్తుంది. కాబట్టి ఈ తెలంగాణ ఇచ్చింది ఎందుకంటే ప్రతి ఒక్కరు బాగుపడతారు అనే ఆలోచనతో సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా డిసెంబర్లో ఎలక్షన్ అవుతున్నాయి కాబట్టి ఈ సంవత్సరం ఎలక్షన్లో సోనియా గాంధీ గారికి కానుకగా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించాల్సిందిగా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిజామాబాద్ నగరంలో ఘనంగా తెలంగాణ జాతీయ సమైక్యతా వేడుకలు జరిగాయి. రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో తెలంగాణ జాతీయ సమైక్యతా వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉత్తమ గ్రామ పంచాయతీలకు మంత్రి చేతుల మీదుగా స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ అవార్డులు బహూకరించారు. ఈ వేడుకలను పురస్కరించుకొని ఐడీఓసీ వద్ద గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఉత్సవాల్లో జెడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠలరావు, ఆర్టీసీ చైర్మన్ బాజ్రెడ్డి గోవర్ధన్, అర్బన్ ఎమ్మెల్యే బిగాళ గణేష్ గుప్తా, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ, రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ డి రాజేశ్వర్, మార్క్ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి, అదనపు కలెక్టర్లు చిత్రా మిశ్రా, పి యాదిరెడ్డి, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అన్ని ప్రాంతాల వారికి అభివృద్ధి, సంక్షేమ ఫలాలను అందిస్తూ అనతి కాలంలోనే తెలంగాణ అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా మారింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాడు రాష్ట్రం అనేక రంగాలలో సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటూ ఉన్నది. అలాంటి పరిస్థితుల నుండి రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను అభివృద్ధి పథం వైపు మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముందుండి నడిపిస్తూ ఉన్నారు. నేడు రాష్ట్రం వ్యవసాయ రంగంలో దేశంలోనే ఉన్నత స్థానానికి చేరింది. అలాగే సంక్షేమానికి మరియు అభివృద్ధికి పెద్దపీట వేస్తూ దేశంలోనే రాష్ట్రం ముందంజలో ఉన్నది. తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా జిల్లాలో సాధించిన ప్రగతిని మీ ముందు ఉంచుతున్నాను. వ్యవసాయ రంగం వానాకాలం 2023లో ఇప్పటి వరకు వరి 4,26,410 ఎకరాల్లో, మొక్కజొన్న 42,302 ఎకరాల్లో, సోయాబీన్ 51,592 ఎకరాల్లో, పసుపు 20,477 ఎకరాల్లో మరియు ఇతర పంటలు కలుపుకొని మొత్తం 5,24,328 ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేయుచున్నారు. రుణమాఫీ పథకం కింద ఇప్పటి వరకు 61,353 మంది రైతులకు 281.02 కోట్ల రూపాయలు మాఫీ చేయడం జరిగింది. రైతు బంధు పథకం కింద వానాకాలం 2023 గాను ఇప్పటి వరకు 2,71,482 మంది రైతులకు 271.82 కోట్ల రూపాయలు వారి వారి ఖాతాల్లో జమ చేయడం జరిగింది. రైతు బీమా జిల్లాలో 2022-23లో చనిపోయిన 904 రైతుల నామినీ ఖాతాలలో 45.20 కోట్లు జమ చేయడం జరిగింది. 2023-24 పాలసీ సంవత్సరం గాను జిల్లాలో అర్హత కలిగిన 1,62,924 రైతులను రైతు బీమాలో నమోదు చేయడం జరిగింది.
రెంజల్ మండల కేంద్రంలో స్వచ్ఛతా హీ సేవా పక్షోత్సవాలను ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని పలు కూడళ్లలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి జాతీయ సమైక్యతా దినోత్సవం జరుపుకున్నారు. ఈ నెల 17 నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛతా హీ సేవా పక్షోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా రెంజల్ మండల కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని స్వచ్ఛతా ర్యాలీ నిర్వహించారు. అంతకు ముందుగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ రమేష్ కుమార్, ఎంపీపీ రజనీ కిషోర్, జెడ్పీటీసీ విజయ సంతోష్తో కలిసి జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకుని మువ్వన్నెల జెండా ఎగురవేశారు. అనంతరం అంబేద్కర్, మహాత్మా గాంధీ, తెలంగాణ తల్లి, చాకలి ఐలమ్మ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆ తర్వాత అంగన్వాడీ కేంద్రం, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో స్వచ్ఛతా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ రమేష్ కుమార్ మాట్లాడుతూ స్వచ్ఛతా కార్యక్రమాల్లో ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. భారత్లో తెలంగాణ ప్రాంతం విలీనమైన సందర్భంగా జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శంకర్, సూపరింటెండెంట్ శ్రీనివాస్, ఎంపీఓ గౌస్ మోహినుద్దీన్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. పంచాయతీ ఆవరణలో జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా జెండావిష్కరణ కార్యక్రమం చేయడం జరిగింది. దానిలో భాగంగా స్వచ్ఛత ఈ సేవ పక్షోత్సవాల భాగంగా ఈ నెల 15 తారీఖు నుంచి అక్టోబర్ 2 తారీఖు వరకు ఈ కార్యక్రమాలు ఉన్నాయి. దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ అంగన్వాడీ మరియు ప్రైమరీ స్కూళ్ళలో ఈ స్వచ్ఛత కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దీనిలో పాల్గొన్నటువంటి మా అధికారులు, మా గ్రామ పంచాయతీ వార్డు మెంబర్స్ మరియు అలాగే ఐకేపీ మరియు అంగన్వాడీ ఆశా వర్కర్లు మరియు గ్రామ ప్రజలందరూ దీనిలో పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ వెనుకబడిన వర్గాలను మరింత వెనుకబడే విధంగా యత్నిస్తున్నాడని తెలంగాణ సమాజ కాంగ్రెస్ చైర్మన్ డాక్టర్ పుంజాల వినయ్ ఆరోపించారు. బీసీలకు గొర్రెలు, బర్రెలు ఇచ్చి మభ్యపెడుతున్నాడని పేర్కొన్నారు. ఒక్క కేసీఆర్తోనే తెలంగాణ రాలేదని, తెలంగాణ ప్రజలందరూ సకల జనుల సమ్మె చేస్తే తెలంగాణ వచ్చిందని గుర్తు చేశారు. తెలంగాణ సమాజ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిసారి కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కళాభారతి ఆడిటోరియంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి తెలంగాణ సమాజ కాంగ్రెస్ చైర్మన్ డాక్టర్ పుంజాల వినయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, దొడ్డి కొమరయ్య, చాకలి ఐలమ్మ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్, కొండా లక్ష్మణ్ బాపూజీ, దొడ్డి కొమరయ్య, చాకలి ఐలమ్మ, శివశంకర్ తదితర మహానుభావులను ఆదర్శంగా తీసుకుని సమాజానికి సేవ చేస్తానని అన్నారు. ఈ సమావేశానికి పెద్ద ఎత్తున మహిళలు హాజరు కావడంతో వినయ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. 9 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎమ్మెల్యేలు ప్రజా సంక్షేమాన్ని విస్మరించి కేవలం తమ ఆస్తులు పెంచుకునేందుకు ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు 60% ఉన్నా కానీ వారికి కేవలం 25 ఎమ్మెల్యే సీట్లిచ్చి పథకం ప్రకారం అణగదొక్కుతున్నారని ధ్వజమెత్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు 60% ఉన్నా కానీ వారికి కేవలం 25 ఎమ్మెల్యే సీట్లిచ్చి పథకం ప్రకారం అణగదొక్కుతున్నారని ధ్వజమెత్తారు. ఒక్క కేసీఆర్తోనే తెలంగాణ రాలేదని, తెలంగాణ ప్రజలందరూ సకల జనుల సమ్మె చేస్తే తెలంగాణ వచ్చిందని గుర్తు చేశారు. ఉచితాలతో ప్రజలకు సరైన న్యాయం జరిగే పరిస్థితి వస్తే ఉచిత కరెంటు ఇవ్వటం సబమేనని అన్నారు. గొర్రెలు, బర్రెలతో ప్రజలను మరింత వెనుకబాటుకు పాలకులు యత్నిస్తున్నారని డాక్టర్ వినయ్ కుమార్ పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ సమాజ కాంగ్రెస్ మెదక్, కామారెడ్డి, నిజామాబాద్ తదితర జిల్లాలలో ప్రభంజనం సృష్టిస్తోందని ధీమా వ్యక్తం చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో టీఎస్సీ కన్వీనర్ పాండు యాదవ్, దోస్నపల్లి నరహరి, కె నరసింహారావు, అశోక్ కుమార్, గంగాధర్, ఆర్ చంద్రశేఖర్ రెడ్డి, నవీన్ కుమార్, మేఘాజీ వేణు, సిర్నాపల్లి నరహరి, కొమరయ్య, యాదవ్, శంకర్ తదితర నాయకులు పాల్గొన్నారు. మన తెలంగాణ వాళ్ళకు ఒక సాంప్రదాయం ఉంది. అదేంటంటే ఇండ్లల్లా తల్లిని కానీ ఎక్కువ పడుతుంది, తల్లిని అక్క చెల్లెల్ని కానీ భార్యను కానీ బయటికి పోతుంటే ఎదురొస్తే నేను పోతున్న పని ఎట్టి పరిస్థితుల పరిష్కారం అవుతుంది అని అనుకుంటున్నాను. ఇవాళ హైదరాబాద్లో తెలంగాణ సమాజ కాంగ్రెస్ తరఫు నుంచి హైదరాబాద్లో చాలా మీటింగ్లు పెట్టుకున్నాం. మొట్టమొదటిసారి హైదరాబాద్ బయటికి వచ్చి పెట్టుకుంటున్న మీటింగ్ ఇవాళ కామారెడ్డి.
మరి ఇటువంటి కామారెడ్డి మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఇంతమంది మహిళలు ఈ పార్టీకి తల్లులుగా ముందుకొచ్చి కూర్చున్నందుకు మేము ఏదైతే అనుకోని వస్తున్నామో ఇది ఎట్టి పరిస్థితులు అవుతుంది అని ఒక నమ్మకం కుదిరి తల్లులకి అక్కచెల్లెలకి అందరికీ శిరస్సు వచ్చి నేను నమస్కరిస్తున్నాను. అట్లనే మీ అందరికీ ఇక్కడ ఉన్న పోచమ్మ తల్లే కానీ ఇక్కడ ఉన్న కాలభైరవుడే కానీ విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. చేతి వృత్తులకు ఆద్యుడైన విశ్వకర్మను స్మరిస్తూ భవిష్యత్తులో మరింత ఘనంగా ఈ వేడుకలు నిర్వహిస్తామని మంత్రి ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో ప్రభుత్వ పరంగా విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం విశ్వబ్రాహ్మణ సంఘం ప్రతినిధులతో పాటు జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠలరావు, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణతో కలిసి వేముల ప్రశాంత్ రెడ్డి విశ్వకర్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన సమావేశంలో వక్తలు మాట్లాడుతూ ప్రభుత్వం విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవ కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించడం ఎంతో హర్షణీయమని అన్నారు. విశ్వబ్రాహ్మణులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని సంఘ ప్రతినిధులు తెలిపారు. కాగా వచ్చే సంవత్సరం మరింత విస్తృత స్థాయిలో ఘనంగా విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ డి రాజేశ్వర్, మార్కెఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి, అదనపు కలెక్టర్లు చిత్రా మిశ్రా, పి యాదిరెడ్డి, బీసీ సంక్షేమ శాఖ అధికారులు రమేష్, నర్సయ్య, ఇతర శాఖల అధికారులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు చూద్దాం. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. ప్రపంచంలోనే అభివృద్ధిలో 24వ స్థానంలో ఉన్న భారతదేశాన్ని 4వ స్థానానికి తీసుకువచ్చిన గొప్ప మహనీయుడు ప్రధాని నరేంద్ర మోడీ అని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ పేర్కొన్నారు.
కొన్ని పార్టీలు దేశాన్ని అభివృద్ధి పథంలో నడపకుండా చూడాలని కుట్రలు చేస్తున్నారని, వారిని ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని హరిచరణ్ మార్వాడి హై స్కూల్లో దేశ ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజును పురస్కరించుకుని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంపు నిర్వహించారు. బీజేపీ పార్టీ నాయకులతో పాటు అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చి మెగా హెల్త్ క్యాంపును సద్వినియోగం చేసుకున్నారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ ప్రధాని మోడీ పుట్టినరోజు సందర్భంగా ఆలయాలలో అర్చనలు, అభిషేకాలు నిర్వహించామని చెప్పారు. అనంతరం హరిచరణ్ మార్వాడి హై స్కూల్లో ఉచిత మెగా హెల్త్ క్యాంపును ఏర్పాటు చేశామని అన్నారు. దేశాన్ని ప్రపంచంలోనే ఉన్నత స్థాయిలో నిలిపేందుకు ప్రధాని మోడీ కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు. ఇతర రాజకీయ పార్టీలు ప్రధాని మోడీ పాలన చూసి ఓర్వలేక ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, ప్రజలే వారికి తగిన బుద్ధి చెప్తారని ఆయన అన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ పార్టీ భారీ మెజార్టీతో అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు బస్వా లక్ష్మీనరసయ్య మాట్లాడుతూ ప్రధాని మోడీ పుట్టిన రోజును పురస్కరించుకుని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ ఈ మెగా హెల్త్ క్యాంపును ఏర్పాటు చేయడం చాలా అభినందనీయమని అన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలన చూసి ప్రజలు విసిగిపోయారని, రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తోందని, అందుకు ప్రజలంతా సహకరిస్తున్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు బస్వా లక్ష్మీనరసయ్య, నాయకులు పోతన్కర్ లక్ష్మీనారాయణ, బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శ్రవంతిరెడ్డి, కార్పొరేటర్లు ప్రవళిక, మాస్టర్ శంకర్, భరత్ భూషణ్, రోషన్ లాల్ బోరా తదితరులు పాల్గొన్నారు. మన ప్రియతమ నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా ఇందూరు నగరంలో హరిచరణ్ మార్వాడి స్కూల్లో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు బస్వా లక్ష్మీనరసయ్య గారికి మరియు ఈ కార్యక్రమంలో పాల్గొన్న భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, కార్పొరేటర్లకు మరియు డాక్టర్ బృందానికి అందరికీ కూడా శుభాకాంక్షలు, శుభాభినందనలు. నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా మనం ఏ కార్యక్రమం చేపట్టినా కానీ నిజంగా మనం అందరం కూడా అదృష్టవంతులం. ఈ జన్మదిన పురస్కరించుకొని 2 అక్టోబర్ వరకు వివిధ సేవా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ముఖ్యంగా దేవాలయంలో పూజా కార్యక్రమం నరేంద్ర మోడీ గారి పేరు మీద ఆయనకు భగవంతుడి నిండు నూరేళ్ళు ఆయుష్ కలగజేయాలని, ఎందుకంటే ఆయన ప్రజల కోసము, దేశం అభివృద్ధి కోసం పుట్టిన మహా గొప్ప నాయకుడు. ఆయన ఏదైతే 2047 వరకు ప్రపంచంలో భారతదేశాన్ని విశ్వగురు స్థానానికి నిలబెట్టాలనే తాపత్రయంతో రోజు 18 గంటలు పనిచేస్తున్న ఆ నాయకుడికి మనము అందరం కూడా రుణపడి ఉంటాం. ఆయన జన్మదిన సందర్భంగా ఆయనకు మనం ఏ కార్యక్రమం చేసినా తప్పలేదు. మహాలక్ష్మీదేవి, పోచమ్మదేవి మాత ప్రజలందరినీ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని బోనాల పండుగ నిర్వహించినట్లు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు. ప్రతి ఇంటి నుండి మహిళలు బోనాలు తీసుకురాగా బ్యాండ్ బాజాల మధ్య కన్నుల వెందుక బోనాల పండుగ కొనసాగింది. మోపాల్ మండల కేంద్రంలోని మోపాల్ గ్రామంలో ప్రతి సంవత్సరం మాదిరి బోనాల పండుగను అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. కంజర్ గ్రామ చౌరస్తా నుండి ప్రతి ఒక్క ఇంటి నుంచి తీసుకువచ్చిన బోనాలను బ్యాండ్ బాజాల మధ్య బోనాల ఊరేగింపు నిర్వహించారు. ఆనందోత్సాహాల మధ్య బోనాల ఊరేగింపు కొనసాగగా బోనాలను లక్ష్మీమాత, పోచమ్మ తల్లి ఆలయాల వద్దకు తీసుకువెళ్లి బోనాలను సమర్పించారు. ఈ సందర్భంగా వీడీసీ కమిటీ సభ్యులు, సర్పంచ్, ఎంపీటీసీ, ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ 5 సంవత్సరాలకు ఒకసారి తమ గ్రామంలో ఊర పండగ అత్యంత వైభవంగా నిర్వహిస్తామని చెప్పారు. ప్రతి సంవత్సరం ఇంకోసారి ఖుషీ పండుగలో భాగంగా బోనాల పండుగను ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రవి, ఎంపీటీసీ దండు నర్సయ్య, ఆలయ కమిటీ చైర్మన్ లక్ష్మణ్ రెడ్డి, కమిటీ కన్వీనర్ సంతోష్ రెడ్డి, గ్రామాభివృద్ధి కమిటీ పెద్దలు, సభ్యులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామంలో మరియు మోపాల్ గ్రామము, మండలము, మన హెడ్ క్వార్టర్లో ఊర పండుగలు, మన ఊరు ఆనవాయితీగా జరుగుతున్న ఈ పండుగలను ప్రతి ఒక్క కుటుంబం నుంచి పెద్ద ఎత్తున మహాలక్ష్మి టెంపుల్కి వచ్చి భక్తులు అమ్మవారి ఆశీర్వాదం తీసుకుంటూ మన ఊరు సాంప్రదాయం కట్టుబాటుకు అనుగుణంగా ఈ తరతరాలుగా ప్రాచుర్యం నుంచి వస్తున్న ఊర పండుగను
బోనాలతోటి అమ్మవారి ఆలయంకి వచ్చి ఘనంగా చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన మోపాల గ్రామ ప్రజలు మరియు గ్రామంలో గ్రామ పంచాయతీ బీడీసీ మెంబర్లు, దేవాలయ కమిటీ, అదేవిధంగా గ్రామంలో ఉన్న అటువంటి యూత్ అన్ని అసోసియేషన్ల వారు పెద్ద ఎత్తున ఈ యొక్క ఉత్సవానికి వచ్చి ఈ ఉత్సవాన్ని అంబరాన్ని అంటే విధంగా గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతోటి సంబరాలు చేసుకుంటున్నారు. ఇదే విధంగా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున మన మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్కు ప్రజలు వచ్చి వారి యొక్క సుఖ సంతోషాలను, అమ్మవారికి ఏమన్నా మొక్కుబడులు కోరికలు ఉన్నా కానీ మన మహాలక్ష్మి అమ్మవారు అదేవిధంగా నవిపేటలో భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలను బీజేపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. 2 నాలుకల ధోరణిని అవలంబిస్తున్న సీఎం కేసీఆర్ తెలంగాణ విమోచన దినోత్సవానికి బదులుగా జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని జరుపుతూ అమరుల త్యాగాలను అపహాస్యం చేస్తున్నారని బోధన్ బీజేపీ నేత మేడపాటి ప్రకాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ బర్త్డే సందర్భంగా నవిపేట మండల కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డి మోహన్ రెడ్డి, మేడపాటి ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకొని మేడపాటి ప్రకాష్ రెడ్డితో పాటు యువకులు పెద్ద ఎత్తున రక్తదానం చేశారు. అలాగే సకల కళల ఆదిదేవుడు విశ్వకర్మ జయంతి ఉత్సవాల సందర్భంగా విశ్వకర్మ సభ్యులకు పూలమాల వేసి శాలువాతో సన్మానించారు. 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందని ఆయన అన్నారు. అలాగే 1948 సెప్టెంబర్ 17న సర్దార్ వల్లభాయ్ పటేల్ నిజాం నవాబులను మెడలు వంచి తెలంగాణకు విముక్తి కల్పించారని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఓ వర్గానికి తొత్తులుగా మారి సమైక్య నినాదంతో జాతీయ జెండాలు ఎగురవేయటం సిగ్గుచేటని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. కేంద్రంలో రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కారు వస్తోందని, అప్పుడు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు అడ్లూరి శ్రీనివాస్, బోధన్ అసెంబ్లీ కన్వీనర్ శ్రీధర్, మండల అధ్యక్షులు సరీన్, మొవ్వ నాగేశ్వరరావు, ఆనంద్, రామకృష్ణ, శ్రీనివాస్ గౌడ్, పిల్లి శ్రీకాంత్, భానుగౌడ్, బాలగంగాధర్ తదితరులు పాల్గొన్నారు. సందర్భంలో విశ్వకర్మ జయంతి సందర్భంగా 18 కులాల వారికి ఈరోజు భారత ప్రధాని గారు ప్రోగ్రాం లాంచింగ్ చేస్తూ ఉన్నారు. వారికి ఆర్థిక సాయం అందజేయాలని 5 రోజుల నుంచి 15 రోజుల వరకు శిక్షణ నిర్వహించి వారికి ఒక సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు ఆ సర్టిఫికేట్ తోటి బ్యాంకులో 3 లక్షల రూపాయలు రుణం పొందడం, దానికి కేవలం వడ్డీ 40 పైసల వడ్డీతోటి రుణం పొందడం, పేదలుగా ఉన్నటువంటి అన్ని కులాల వారికి మేలు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు భారత ప్రధాని గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ప్రతి ఒక్కరు కూడా హర్షిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు వారి పుట్టినరోజు సందర్భంగా మా కార్యకర్తలు, మా నాయకులు అందరూ కూడా రక్తదాన శిబిరాలు నిర్వహించి బ్లడ్ డొనేషన్ కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. అదే రకంగా ఈరోజు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారంగా జరుపుకున్న, కేంద్ర ప్రభుత్వం అధికారంగా జరుపుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో అన్ని బూత్ స్థాయి, మండల స్థాయి అన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు జాతీయ జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. ఆనాటి నాయకులు పెద్దలు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు భారతదేశానికి స్వతంత్రం 1947 ఆగస్టు 15న వచ్చినప్పటికీ ఈ హైదరాబాద్ స్టేట్కు నిజాం రాజ్యంలో ఉన్నటువంటి ఈ స్టేట్ను 1948 సెప్టెంబర్ 17వ తేదీన మనకు స్వాతంత్రం రావడం జరిగింది. కాంగ్రెస్ పాలకులు కానీ సెప్టెంబర్ 17 విలీనం కాదు, విమోచనము కాదు, ఇది ముమ్మాటికి విద్రోహ దినమేనని ప్రజాబంధ రాష్ట్ర నాయకులు వి ప్రభాకర్ అన్నారు. ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని కుమార్ నారాయణ భవన్లో సిపిఐ-ఎంఎల్ ప్రజాపంథ డివిజన్ కార్యాలయంలో సెప్టెంబర్ 17 విలీనం కాదు, విమోచనము కాదు, తెలంగాణకు
ముమ్మాటికి విద్రోహ దినమేనని సెమినార్ నిర్వహించారు. ఈ సెమినార్కి ప్రజాపంత సబ్ డివిజన్ కార్యదర్శి బి కిషన్ అధ్యక్షత వహించారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం అమరులైన వీరులకు 2 నిమిషాలు మౌనం పాటించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రజాపంత రాష్ట్ర నాయకులు వి ప్రభాకర్, ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి బి దేవారాం మాట్లాడుతూ, భారత యూనియన్ ప్రభుత్వం దేశం నడిబొడ్డున కమ్యూనిస్టు రాజ్యం ఏర్పడుతోందని భావించి 4 వైపులా నుండి నైజాం స్టేట్పై సైన్యంతో దాడి చేయించిందని అన్నారు. క్యాడర్ నష్టం, తీవ్ర నిర్బంధం, సైన్యంతో పోరు, ఇటు నేపథ్యంలో పార్టీ 1951లో సాయుధ పోరాటానికి స్వస్తి చెప్పిందని అన్నారు. మళ్లీ టోపీలు మార్చుకొని కాంగ్రెస్ పార్టీ దొరలు, జమీందారులు, భూస్వాములు సైన్యం కనుసన్నల్లో మళ్లీ పల్లెల బాట పట్టారని ఆయన అన్నారు. పేదలకు పంచిన లక్షలాది ఎకరాల భూమి, దోపిడీ నుండి విముక్తమైన 3000 గ్రామాలు యూనియన్ సైన్యం వల్ల తిరిగి భూస్వాములు, జమీందారుల చేతుల్లోకి మారాయని ఆయన తెలిపారు. అలా 4 జూలై 1946 నుండి మొదలైన సాయుధ పోరాటం గత్యంతరం లేక 25 అక్టోబర్ 1951 నాడు విరమించబడిందని తెలిపారు. ప్రపంచంలోనే గొప్ప రైతాంగ పోరాటంగా కీర్తించబడ్డ నాటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం మధ్యలోనే విరమింపబడ్డదని ఆయన అన్నారు. ప్రజాద్రోహులను, పీడకులను, పీడనల నుండి, అరాచకత్వం నుండి ప్రజలు బయటపడితే విముక్తో విమోచనమో అనొచ్చు, కానీ అది జరగలేదని ప్రభాకర్ అన్నారు. కాబట్టి 17 సెప్టెంబర్ అటు విలీనమూ కాదు, ఇటు విమోచనమూ కాదని అన్నారు. అందుకే సెప్టెంబర్ 17, 1948 అనేది ముమ్మాటికి విద్రోహ దినమే అని ఆయన అన్నారు. పరంపరలో ముందుకు వెళ్లాల్సిన ఆవశ్యకత నేటి ఉద్యమకారులపైన ఉందని భావిస్తూ ఏదైతే 3 వాదనలు వస్తున్నాయో ఇది ముమ్మాటికి విద్రోహ దినంగా మేము భావిస్తూ ఉన్నాం. రక్త మడుగులు 5,000 మంది కమ్యూనిస్టు ఆణిముత్యాల త్యాగాలతోని 10 లక్షల ఎకరాల భూముల సాధన, 3,000 గ్రామాల గ్రామ కమిటీలు వేసి పరిపాలించిన చరిత్ర, ఈ చరిత్ర తెలియని, చరిత్రలో పాల్గొనని బీజేపీ సృష్టిస్తున్న కాకమ్మ కథల్ని ఎవరు నమ్మకూడదని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అయ్యా, 1925 మీ తల్లైన ఆర్ఎస్ఎస్ జన్మించింది. మరి 1930లో ఈ పోరాటం జరిగింది, ప్రారంభమైంది. ఆ రోజు నువ్వు ఎక్కడున్నావు? నీ తల్లిని అడిగయ్యా బీజేపీ అని అడుగుతా ఉన్నాను. అందుకని ఆ రోజు జరుగుతున్న ఏదైతే నైజాం సర్కారు తాబేదారులే. ధర్పల్లి మండల వ్యాప్తంగా తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామాన మువ్వన్నెల జెండా రెపరెపలాడగా తెలంగాణ చరిత్రను నెమరు వేసుకున్నారు. ధర్పల్లి మండల వ్యాప్తంగా తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకలు వైభవోపేతంగా జరిగాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ వేడుకల్లో నిమగ్నమయ్యారు. తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ మాలతి ఆధ్వర్యంలో తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా గాంధీ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. సిబ్బందితో కలిసి జాతీయ పతాకానికి గౌరవ వందనం సమర్పించి జాతీయ గీతం ఆలపించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాలతి మాట్లాడుతూ మండల ప్రజలకు తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు తెలంగాణ సమైక్యవాద దినోత్సవం సందర్భంగా ధర్పల్లి మండల ప్రజలకు, అదే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మనం తెలంగాణ సాధించుకున్న తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలు చేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్ననే పాలమూరు ప్రాజెక్టు కూడా ఓపెన్ చేసుకోవడం జరిగింది. మన మైనార్టీలకు మైనార్టీ బంధు కానీ, దళితులకు దళిత బంధు కానీ, బీసీ బంధు కానీ, మనకు గృహలక్ష్మి కానీ ఎన్నో. తెలంగాణ అవతరించినప్పుడు ఎంతో చిన్న రాష్ట్రం ఏం చేస్తుందో అన్నారు. కరెంటు కూడా రాదన్నారు. ప్రతిపక్షాలకు వాళ్ళ కన్నుకు మూసేటట్టు, చెక్కుమని మెరిసేటట్టు కరెంటు కూడా 24 గంటలు ఇచ్చే ఎదిగినాం. కాబట్టి ఇలాంటి తప్పుడు ఆరోపణలను తిప్పికొట్టడానికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నో రకాల సంక్షేమ పథకాలు చేస్తున్నారు. దయచేసి ప్రతి ఒక్క తెలంగాణ ప్రజలు ఆదరించినటువంటి డెవలప్మెంట్ చేసినటువంటి ప్రభుత్వాలని ఆదరించి 3వసారి ముఖ్యమంత్రిగా మా గౌరవ కేసీఆర్ గారిని, అదేవిధంగా ఈరోజు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు తెలంగాణ జాతీయ సమైక్య జాతీయ జెండాను ఎగరవేసుకున్నాము ధర్పల్లి మండలంలో.
ప్రతి ఒక్కరూ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎంతో సంక్షేమ పథకాలు జరుపుతుండు. ఈ 9 ఏళ్ల నుంచి మన దర్పల్లి మండల పరిషత్ కార్యాలయ ఆధ్వర్యంలో తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవ సంబరాలను వైభవోపేతంగా నిర్వహించారు. మండల ఎంపీపీ నల్లసారిక హనుమంత్ రెడ్డి మొవ్వన్నెల జెండాను ఎగురవేసి వందనం సమర్పించారు. ఈ సందర్భంగా ఎంపీపీ నల్లసారిక మాట్లాడుతూ మండల ప్రజలకు తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ లక్ష్మణ్, మండల వ్యవసాయ అధికారి ప్రవీణ్ కుమార్, ఏపీఎం సునీత, వైస్ ఎంపీపీ కల్లెడ నవీన్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, తెరాస నాయకులు హనుమంత్ రెడ్డి, సురేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మట్టి వినాయక ప్రతిమలను ప్రతిష్ఠించాలని నగర విద్యుత్ శాఖ టౌన్ 2 అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ తోట రాజశేఖర్ సూచించారు. విషపూరిత రసాయన రంగులు కలవని విగ్రహాలు ఎంతో మేలని పేర్కొన్నారు. నిజామాబాద్ నగరంలోని D2 సెక్షన్ టౌన్ 2 సబ్ డివిజన్లో ఏడీఈ టౌన్ 2 తోట రాజశేఖర్ ఆధ్వర్యంలో సహచర ఉద్యోగస్తులకు మట్టి వినాయకులను అందజేయటం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయకులను పూజించాలని, పర్యావరణాన్ని రక్షించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రఘునందన్, రాజయ్య, లక్ష్మణ్ నాయక్, ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రానున్న ఎన్నికల్లో కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ గెలుపు ఖాయమని, తెలంగాణలో రానున్నది డబుల్ ఇంజన్ సర్కార్ అని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వడ్డీ మోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అవకాశవాద రాజకీయాలు చేస్తూ తెలంగాణ అమరవీరుల త్యాగాలను మర్చిపోయారని ఆయన విమర్శించారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎడపల్లి మండల కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయం వద్ద తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వడ్డీ మోహన్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. అలాగే భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి మోడీకి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మోహన్ రెడ్డి మాట్లాడుతూ 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ తెలంగాణకు నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి లభించలేదని అన్నారు. 1948 సెప్టెంబర్ 17న సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆపరేషన్లో పోలో అమలు చేసి నిజాం నవాబుల మెడలు వంచి తెలంగాణకు విముక్తి కల్పించారని ఆయన గుర్తు చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం చరిత్రను వక్రీకరిస్తూ ఓ వర్గం ఓట్ల కోసం సమైక్యతా రాగం భుజాన వేసుకుందని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర విమోచన దినోత్సవంగా అధికారికంగా నిర్వహించాలని మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అడ్లూరి శ్రీనివాస్, బోధన అసెంబ్లీ కన్వీనర్ కూరళ్ల శ్రీధర్, ఎడపల్లి మండల అధ్యక్షులు ఇంద్రకరణ్, బీజేవైఎం అసెంబ్లీ కో కన్వీనర్ సూరకిరణ్, ప్రధాన కార్యదర్శి సృజన్, సీనియర్ నాయకులు మువ్వ నాగేశ్వరరావు, మల్లెపూల శ్రీనివాస్, ప్రేమ్, సాయి తదితరులు పాల్గొన్నారు. పెద్దలు భారతదేశ హోంశాఖ మంత్రులు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వస్తే నిజాం పరిపాలన ఉన్నటువంటి హైదరాబాద్ రాష్ట్రానికి 1948 సెప్టెంబర్ 17వ తేదీన మనకు స్వాతంత్రం రావడం జరిగింది. స్వాతంత్రం వచ్చినాక 13 సంవత్సరాలు 13 నెలలు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు భారతదేశంలో అంతర్భాగమే హైదరాబాద్ స్టేట్ అని చెప్పేసి దాన్ని తీసుకోవాలని చెప్పేసి ఆయన కృషితోటి, ఆయన మేధా సదస్సుతోటి ఈరోజు మనందరికీ కూడా ప్రజాస్వామ్యం లభించింది. దీన్ని కాంగ్రెస్ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ అధికారంలో ఉండి అధికార లాంఛనాలతో జరపకుండా పేర్లు మార్చుకుంటూ ఈ విమోచన దినోత్సవాన్ని రకరకాల పేర్లు పెట్టుకుంటూ పబ్బాలు గడుపుతున్నారు. కానీ ఎక్కడ కూడా దీన్ని ఒక జాతీయ పండగలాగా ఇది మన ఈ కార్యక్రమాన్ని చేయడానికి దర్పల్లిలో విశ్వకర్మ జయంతి ఉత్సవాలను వైభవోపేతంగా నిర్వహించారు. విశ్వకర్మ గొప్పతనాన్ని గౌరవిస్తూ ప్రధాని మోడీ విశ్వకర్మ కౌశల్ యోజనకు ప్రధాని మోడీ 13,000 కోట్ల నిధులు మంజూరు చేసి కుల వృత్తులను ప్రోత్సహిస్తున్నారని బీజేపీ రూరల్ ఇన్ఛార్జ్ దినేష్ కులాచారి వెల్లడించారు. దర్పల్లి మండల కేంద్రంలోని బ్రహ్మంగారి ఆలయంలో విశ్వకర్మ జయంతి వేడుకలను విశ్వబ్రాహ్మణ కులస్తులు ఘనంగా నిర్వహించారు. ఉదయాన్నే ఆలయ అర్చకులు బ్రహ్మంగారు, గోవిందమాంబ, సిద్ధయ్య విగ్రహాలను అభిషేకించి అందంగా ముస్తాబు చేశారు.
అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విశ్వబ్రాహ్మణులు పల్లకిలో ఉత్సవ విగ్రహాలను ప్రధాన వీధుల గుండా భక్తి పాటలు ఆలపిస్తూ ఊరేగింపు నిర్వహించి తిరిగి బ్రహ్మంగారి ఆలయానికి చేరుకున్నారు. అనంతరం విశ్వకర్మ వ్రతాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భాజపా రూరల్ ఇన్ఛార్జ్ దినేష్ కులాచారి ముఖ్య అతిథిగా పాల్గొనగా విశ్వబ్రాహ్మణులు శాలువా కప్పి ఆయన్ను ఘనంగా సన్మానించారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దినేష్ కులాచారి మాట్లాడుతూ అన్ని యుగాలు విశ్వబ్రాహ్మణుల పాత్ర ముఖ్యమైందని, వ్యవసాయ పనిముట్లు మొదలుకొని తాళిబొట్టు, పుస్తే, మెట్టెలు మొదలగు వస్తువులు తయారు చేయాలంటే విశ్వబ్రాహ్మణులు అవసరమని అన్నారు. అలాంటి విశ్వబ్రాహ్మణులు నిర్వహిస్తున్న విశ్వకర్మ జయంతి కార్యక్రమానికి తమను ఆహ్వానించడం, స్వామివారి కార్యక్రమంలో పాల్గొనడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని ఆయన అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ కుల వృత్తులను ఆదుకోవాలనే ఉద్దేశంతో సెప్టెంబర్ 17న విశ్వాన్ని సృష్టించిన విశ్వకర్మ జయంతిని గుర్తించి కేంద్ర ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించిందని తెలిపారు. విశ్వకర్మ కౌశల్ యోజన పథకం పేరుతో 13,000 కోట్ల రూపాయలను విడుదల చేశారని ఆయన పేర్కొన్నారు. అర్హులైన విశ్వబ్రాహ్మణులందరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ధర్పల్లి మండల అధ్యక్షులు లోలం గంగారెడ్డి, ఇందులవాయి మండల అధ్యక్షులు నాయుడి రాజన్న, నాయకులు గంగాదాస్ గుప్తా, కరక గంగారెడ్డి, రాజేందర్ గౌడ్, కరక బాలరెడ్డి మరియు విశ్వబ్రాహ్మణ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచం ముందుకెళ్లాలన్నా కానీ విశ్వబ్రాహ్మణుల యొక్క చేతులతో తయారైన ఆ యొక్క పనిముట్లతోనే ఈ ప్రపంచం కూడా, అందుకోసమే ఇవాళ విశ్వ బ్రాహ్మణులు అంటారు. అంటే బ్రహ్మ యొక్క అవతారాన్నే తను పెద్ద మనిషి మాట్లాడుతూ పెళ్లి కావాలన్నా కానీ ఆ పుస్తక కానీ మట్టె కానీ ఏదైనా కానీ ఈ కులం వాళ్ళు చేయాల్సిందే అంటుంటే నేను చెప్తున్నా, పెళ్లి జన్మ వేరు, మనిషి ఆయు పీల్చుకోవాలన్నా కానీ ఈ విశ్వబ్రాహ్మణులు ఎవరైతే మీరు చేసిన పనిముట్లతోనే ఈ ప్రపంచం ఉందని తెలియజేస్తూ, విశ్వకర్మ గారి యొక్క జయంతి ఉత్సవాలు కూడా చాలా సందర్భాలు ఎవరైనా కూడా వినలేదు. కానీ నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత వారు నిత్యం కూడా ఈ పేరు తప్పిస్తుంటారు. ఏంటి ఇది అంటే ఈ ప్రపంచానికి మూల విశ్వమే విశ్వకర్మ గారు అని చెప్పి నరేంద్ర మోడీ గారు ఎన్నో సందర్భాలు చెప్పడం, అది విన్న తర్వాత ఈరోజు దరిపెల్లో ఇంత పెద్ద ఎత్తున మీరు అందరూ హాజరు కావడం, దానికి మమ్మల్ని ఆహ్వానించడం, అదే రోజు నరేంద్ర మోడీ గారి జన్మదినం కూడా కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను, మీరేదైతే పనిముట్టించి ఆయుధాలుగా చేసి సంసార కవిత్వానికి నికార్సైన చిరునామా నిజామాబాద్ జిల్లా అని తెలంగాణ జాగృతి సాహిత్య విభాగం కన్వీనర్ కాంచనపల్లి పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ కాలంలో నిజామాబాద్ జిల్లా కవులు ప్రదర్శించిన చైతన్యం ఆదర్శనమని ఆయన అన్నారు. నిజామాబాద్ అంటే జైలు గోడలపై బొగ్గు ముక్కతో భాషావేశాన్ని విపులంగా కురిపించిన మహిమాన్విత ప్రదేశమని తెలంగాణ జాగృతి సాహిత్య విభాగం రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ కాంచనపల్లి అన్నారు. ఆదివారం నాడు హరిత రచయితల సంఘం ఆధ్వర్యంలో కవయిత్రి ప్రణవి రచించిన పాలకంకులు పుస్తక ఆవిష్కరణ మరియు పరిచయ సభలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కవిత్వంలో అత్యంత సహజంగా రూపకలంకారాలు ప్రయోగించటం కవి సృజన శక్తికి ప్రతీకగా నిలుస్తోందని, ఈ పాలకంకుల పుస్తకంలో ప్రణవి కవిత్వం సజీవంగా వర్ధిల్లుతోందని అభినందించారు. తెలంగాణ ఉద్యమ కాలంలో నిజామాబాద్ జిల్లా కవులు ప్రదర్శించిన చైతన్యం ఆదర్శమని అన్నారు. సమకాలీన కవితా వ్యాసంగంలో ఇందూరు కవులు కవయిత్రులు ముందున్నారని అన్నారు. నూతన సాహిత్య కళాకారులను ప్రోత్సహించడంలో హరిత కృషి అభినందనీయమని అన్నారు. కవిత్వం సమాజాన్ని చైతన్యపరుస్తోందని, ఉత్తమ పౌరులను రూపొందిస్తోందని ఆయన వివరించారు. కార్యక్రమానికి హరిత రచయితల సంఘం అధ్యక్షులు గణపురం దేవేందర్ అధ్యక్షత వహించారు. ఇంకా ఈ కార్యక్రమంలో తెలంగాణ విశ్వవిద్యాలయ ఆచార్యులు డాక్టర్ వి త్రివేణి, తిరుమల శ్రీనివాసార్య, జి నరసింహారావు, దారం గంగాధర్, మద్దుకూరి సాయిబాబు తదితరులు పాల్గొన్నారు. చిన్నపిల్లలు అనిపించడానికి మొన్న పీజీలో కూడా 5 ఏళ్ళు చేశాను తెలుగు విశ్వవిద్యాలయం. పీజీ విద్యార్థులతో కూడా బీసీ గారు బయటకు రాదని మీరు అంటుంటే తన సంస్కృతం రాస్తుందని చెప్పుకుంటూ గట్టిగా అనిపించేవాడు. ఎక్కడ నిద్ర పోతారో భయపడి, ఈ సబ్జెక్ట్ అంటే పారిపోతారేమో భయపడి అనిపించేవాడు. అట్లా విశ్వనాథ సత్యనారాయణ గారు మాట్లాడుతుంటే కొందరు నిద్రపోయినట్టున్నారట, కొందరు వెనుక కూర్చొని మాట్లాడుకుంటున్నారు. నేను చాలా కోపం. ఆయన చెప్పారు, నేను అట్లా రిక్షాలో వస్తుంటే
అక్కడ ఒక ఇద్దరు మనుషులు పోట్లాడుకుంటున్నారు బాగా. ఒరే నాకు నువ్వు ఎన్ని ఇవ్వాలరా, నువ్వు నాకు 1000కి పైన ఇవ్వాలి అని కూడా అంటున్నాడు. లేదు 500 ఇవ్వాలని ఇంకొకటి అంటున్నాడు. ఇద్దరు పోట్లాడుకుంటున్నారు. సార్ తేలడం లేదు. ఎంత వాళ్ళకు ఆ ఘర్షణ తేలకపోతే చివరికి అంటున్నారు, ఒరే ఇక్కడ కాదు బజార్లో మనం పోట్లాడుకుంటే అందరూ చూస్తున్నారు, ఇక్కడ కమ్యూనిటీ హాల్ ఉంది, విశ్వనాథ సత్యనారాయణ పిచ్చివాడు ఆయన మాట్లాడతాడు అక్కడ, ఆయన ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు, మనము వెనక కూర్చొని మనం లెక్కలు తీసుకున్నాం, మనం నేర్చుకున్నాం అనుకుని వచ్చారట. ఆ వెనక కూర్చున్న ఇద్దరే వాళ్ళే అని వాళ్ళు చూపించారు. న్యాయవాద పరిషత్ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషితో సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రజలకు నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి కలిగిన శుభదినమని బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దేవిదాస్ అన్నారు. తెలంగాణ విముక్తి దినోత్సవం సందర్భంగా న్యాయవాద పరిషత్ ఆధ్వర్యంలో నిజాం విముక్తి అమృతోత్సవాలను న్యాయవాదులు ఘనంగా నిర్వహించారు. జిల్లా కోర్టు ఎదుట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దేవిదాస్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం న్యాయవాద పరిషత్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జగన్మోహన్ గౌడ్ మాట్లాడుతూ భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చినా తెలంగాణ ప్రాంతానికి 17 సెప్టెంబర్ 1948న భారత హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ చేపట్టిన పోలీస్ యాక్షన్ ద్వారా నిజాం నిరంకుశ పాలన నుండి విముక్తి పొంది నిజాం నిరంకుశ పాలనలో కాసిం రజ్వీ సేనలు తెలంగాణ ప్రజలను అనేక రకాలుగా హింసించిందని, ఊచకోతలను ఎదిరించి స్వతంత్ర పోరాటంలో అమరులైన తెలంగాణ వీరులందరికీ నివాళులర్పిస్తున్నట్లు ఆయన అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు గడిచిన బీఆర్ఎస్ ప్రభుత్వం సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించకపోవడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17న తెలంగాణ విముక్తి దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు బిట్ల రవి, ఆశా నారాయణ, వసంతరావు, పీడెం రాజు, రెంజర్ల సురేష్, వెంకట్రమణ గౌడ్, ఆరేటి నారాయణ, శేఖర్, భాస్కర్ రెడ్డి, సుదర్శన్ రావు, గుప్త రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. బహుజనుల కోసం ఉద్యమించిన గొప్ప వ్యక్తి పెరియరి వీరామస్వామి నాయకర్ అని బీఎస్పీ అర్బన్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నీరడి లక్ష్మణ్ అన్నారు. రామస్వామి అడుగుజాడల్లో బీజేపీ నడుస్తోందని ఆయన తెలిపారు. నగరంలోని సరస్వతి నగర్లోని బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా కార్యాలయంలో పెరియర్ ఈవి రామస్వామి నాయకర్ జయంతి వేడుకలను నిర్వహించారు. బీఎస్పీ అర్బన్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నీరడి లక్ష్మణ్ తమ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి రామస్వామి నాయకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈవి రామస్వామి నాయకర్ భోజనాల అభివృద్ధి కోసం ఎన్నో పోరాటాలు చేశారని ఆయన అన్నారు. బహుజనులకు స్ఫూర్తిదాయకంగా నిలిచిన ఈవి రామస్వామి నాయకర్ను తమ పార్టీ స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్తోందని ఆయన తెలిపారు. రాబోయే ఎన్నికల్లో బీఎస్పీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు షకీల్ అహ్మద్, హుస్సేన్, శృతి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ అర్బన్ నియోజకవర్గ కార్యాలయంలో ఈవి పెరియర్ రామస్వామి గారి నాయకత్వం ఆలోచన విధానం బలపడాలని బీఎస్పీ ఆధ్వర్యంలో ఆయన జయంతోత్సవ వేడుకలు జరుపుకున్నాం. పెరియర్ రామస్వామి గారి నాయకర్ అంటే మూఢత్వాన్ని పక్కనే పెట్టి వాస్తవ రూపాన్ని తెర మీదకి తీసుకొచ్చిన మహోన్నతమైన నాయకుడు ఈవి పెరియర్ రామస్వామి నాయకర్ గారు. పెరియార్ గారు జీవిత కాలమంతా బ్రాహ్మణిజం మీద పోరాటం చేసినటువంటి మహోన్నతమైనటువంటి నాయకుడు పెరియార్ గారు. ఆయన ఆశయ సాధనలో మేము ఉంటామని. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. బైంసా పట్టణంలోని ఐబీ వద్ద జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు సభ్యత్వ నమోదు చేసుకున్న వారికి ఇన్సూరెన్స్ కిట్లను అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహేష్ మాట్లాడుతూ 70 సంవత్సరాల చరిత్ర కలిగిన ఎన్నో పార్టీలు ఉన్న ఒక్క జనసేన పార్టీ మాత్రం సభ్యత్వ నమోదు చేసుకున్న కార్యకర్తలందరికీ 5 లక్షల ప్రమాద బీమా ఇన్సూరెన్స్ ఇస్తున్న గొప్ప మనసు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్దని అన్నారు. కొన్ని రోజుల క్రితం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బోత్ గ్రామంలో కార్యకర్తకి గాయాలు కావడంతో తమ వంతు సాయంగా 50,000 అందించినట్టు చెప్పారు.
కమ్మర్పల్లి మండల పరిధిలోని బషీరాబాద్ గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు గడప గడపకు బీఆర్ఎస్ కార్యక్రమంలో భాగంగా ఇంటింటా ప్రచారం చేశారు. కేసీఆర్, ప్రశాంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి పనులపై హర్షం వ్యక్తం చేస్తూ పోచమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కేసీఆర్ను ముఖ్యమంత్రిగా, ప్రశాంత్ రెడ్డి మరోసారి మంత్రిగా కావాలని ఆకాంక్షిస్తూ 1వ బూత్ పరిధిలో ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సక్కారం అశోక్, ఉప సర్పంచ్ విక్రమ్, ఎంపీటీసీ జ్యోతి, పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు బి మహేష్, నాయకులు రమేష్, బి రాజు, ఎస్ శ్రీనివాస్, పి రాజు, యూసుఫ్, నారాయణ, సుమన్, బక్కన్న తదితరులు పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.